ఈ సంవత్సరం 2026లో స్పిరిచువల్గా గ్రో అవ్వాలి నేను అనేది మీ రెజల్యూషన్ అయితే 2026 స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఏంటి న్యూనెస్ మన జీవితంలో? చాలా మంది న్యూ ఇయర్ రాగానే చాలా రెజల్యూషన్స్ తీసుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ ఒక రెజల్యూషన్ తీసుకుంటారు కానీ స్మార్ట్ గోల్ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. అచీవబుల్ అండ్ టైం బౌండ్ ఈ రెండు కూడా కొంచెం రిలేటెడ్గానే ఉంటాయి. ఈ టైం బౌండ్ ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది మీ జీవితంలో ఎప్పుడో జరగడం కాదు. అంటే దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఏంటంటే 2026 బై ది మంత్ ఆఫ్ అక్టోబర్ I should experience the spiritual transformation. కాబట్టి టైం బౌండ్ ఏ క్లియర్ డెడ్ లైన్ అనేది కంపల్సరీ ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ స్పిరిచువాలిటీ బట్ ఎనీథింగ్ యూ డూ దేర్ షుడ్ బి ఏ టైం బౌండ్ ఫర్ ఎవ్రీ టాస్క్ యూ డూ. అయితే ఏఐ మనకి ఎలా యూజ్ అవుతుంది స్పిరిచువల్ డెవలప్మెంట్లో ఆర్ ఎనీ అదర్ థింగ్స్? నాకు ఈ స్మార్ట్ గోల్స్ పెట్టుకోవడం రాదు, నాకు ప్లానింగ్ చేసుకోవడం రాదు అనుకుంటే నో ప్రాబ్లం. మన అందరికీ ఉన్నటువంటి మన ఫ్రెండ్ ChatGPTని మనం అడుగుతాం ఏంటంటే గివ్ మీ ఏ 1 month ప్లానర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, లేకపోతే గివ్ మీ 1 year ప్లానర్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అని అంటే ఒక కరెక్ట్ ప్లానింగ్ వచ్చేస్తుంది. అయితే మీరు అది అడిగినప్పుడు ఇంక్లూడ్ ద వర్డ్ కాల్డ్ స్మార్ట్ గోల్స్. సో దాని ప్రకారం అది జనరేట్ చేయడం జరుగుతుంది. ఏఐని కేవలం మన డౌట్స్ కోసమే కాదు కానీ మన పర్సనల్ ఆర్ కెరీర్కి సంబంధించిన గ్రోత్ కొరకు కూడా మనము ఈ ఏఐని యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఏఐని మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుందాం.